హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫేవరెట్ కమెడియన్ క్యారెక్టర్ డెత్ సీన్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. యాక్చువల్గా కమెడియన్స్ని జనరల్గా మన తెలుగు ఫిలిమ్స్లో చనిపోనివ్వకుండానే ట్రై చేస్తారు. ఎందుకంటే మనల్ని బాగా నవ్వించేవాళ్ళు లేదా మనల్ని బాగా హ్యాపీనెస్ ఇచ్చేవాళ్ళు చనిపోతే ఆ ఫీలింగ్ భరించలేనంతగా ఉంటుంది. అందులోనూ మన తెలుగు వాళ్ళకైతే ఇంకా బాధగా ఉంటుంది. ఎందుకంటే వీ లైక్ కామెడీ ఫిలిమ్స్ అండ్ వీ అడోర్ అవర్ కమెడియన్స్. అదే అండి, ఎవరో అన్నట్టు నవ్వించే వాళ్ళకి ఏడిపించడం ఒక లెక్కన, అది మాత్రం చాలా ట్రూ అండి. ఈ లిస్ట్లో వస్తున్న ఫస్ట్ ఫేవరెట్ కమెడియన్ డెత్ సీన్ వచ్చేసి మల్లికార్జున రావు గారి డెత్ సీన్ ఇన్ హలో బ్రదర్. ఫేవరెట్ కమెడియన్ డెత్ సీన్స్లో ఫస్ట్ గుర్తుకొచ్చే సీన్ ఇదే. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన ఫిలిం ఇంతలా ఇంపాక్ట్ ఇచ్చిందంటే దానికి కారణం వీళ్ళే. అదే అండి, తాడి మట్టయ్యగా ఎస్ఐగా చేసిన కోట శ్రీనివాసరావు గారు, చిట్టిగా అదే అండి మన కానిస్టేబుల్గా మల్లికార్జునరావు గారు చేశారు. కోటా గారి స్పెల్లింగ్ మిస్టేక్స్ని కరెక్ట్ చేసే క్యారెక్టర్గా మల్లికార్జునరావు గారు చేశారు. ఈ సీన్ చెప్పాలంటేనే చాలా బాధగా ఉంటుంది. అంతా హ్యాపీగా వెళ్తున్న ఫిలింలో మల్లికార్జునరావు గారి క్యారెక్టర్ని విలన్ జైల్లో చంపేస్తే ఆ తర్వాత నెక్స్ట్ సీన్కి కోటా గారు వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తారండి, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అసలు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వస్తున్న ఫేవరెట్ కమెడియన్ డెత్ సీన్ వచ్చేసి సునీల్ గారి డెత్ సీన్ ఇన్ మాస్. సునీల్ గారు ఆది క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో. నాగార్జున గారు అండ్ సునీల్ గారి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ చాలా బాగుంటాయి. సునీల్ గారు నాగార్జున గారు అన్నయ్య అని పిలవడం ఈ మూవీలో కొంచెం ఆఫ్ స్క్రీన్ రిలేషన్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మేబీ అందుకనేమో వాళ్ళ రిలేషన్ ఎక్కువగా కనెక్ట్ అవుతాం. జ్యోతిక రాహుల్ దేవ్ గారు వచ్చి తీసుకొని వెళ్ళే టైంలో సునీల్ గారు ఆపడానికి ట్రై చేస్తారు. ఈ క్రమంలో ఆయన చనిపోతారు. కత్తితో పడవడం, గన్ షాట్, ప్లాస్టిక్ కార్తో గుద్ది చంపేస్తారు. సునీల్ గారు కోపంతో భయంతో ఏడుస్తూ చేసిన సీన్ ఇది. చిన్నప్పుడు థియేటర్లో చూసినప్పుడు ఈ సీన్కి అయితే నాకు చాలా ఏడుపు వచ్చిందండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వస్తున్న ఫేవరెట్ కమెడియన్ డెత్ సీన్ వచ్చేసి వేణుమాధవ్ గారి డెత్ సీన్ ఇన్ అన్ అవర్. నరసింహగా వేణుమాధవ్ గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అండ్ వేణుమాధవ్ గారు కాంబినేషన్లో చాలా మూవీస్ వచ్చాయి. వాళ్ళ కాంబినేషన్ సీన్స్ ఎప్పుడు హిట్టే ఉంటాయి. చాలా న్యాచురల్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో కామెడీ టైం. గోల్కొండ ఫోర్ట్ సీన్. ఈ సీన్లో టూర్ గైడ్ ఇక్కడ నుంచి చప్పట్లు కొడితే ఆ కిలాపై ఉన్న దర్బార్ అంతవరకు వినపడుతుంది అంటాడు. దానికి వేణుమాధవ్ గారు నేను నమ్మనని చెప్పి పవన్ కళ్యాణ్ని దర్బార్కి వెళ్ళమని చెప్తారు. అప్పుడు విలన్ ఒకరిని అందరి ముందు చంపడానికి చూస్తాడు. అప్పుడు వేణుమాధవ్ గారు ఆపడానికి ట్రై చేస్తారు. వేణుమాధవ్ గారిని చంపేస్తారు. నెక్స్ట్ తర్వాత సీన్ నియర్లీ ఒక 5 minutes తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేస్తారండి. అసలు మామూలు యాక్టింగ్ కాదు, అదైతే నిజంగానే జీవించేస్తారు. చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ టోటల్ సీన్. నెక్స్ట్ ఇదైతే నా ఫేవరెట్ కమెడియన్ డెత్ సీన్లో ఇదే నా ఫేవరెట్ అండి. అదే అండి అల్లరి నరేష్ గారి డెత్ సీన్ ఇన్ గమ్యం. ఈ సీన్ లేకుండా ఈ లిస్ట్ లేదు. గాల్ సీనుగా అల్లరి నరేష్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద మెమొరబుల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అల్లరి నరేష్ గారి ఎంటైర్ కెరీర్లో వన్ ఆఫ్ ద మెమొరబుల్ క్యారెక్టర్గా చెప్పొచ్చు. ఈ ఫిలింకి ఆయనకు చాలా అవార్డ్స్ వచ్చాయండి. ఫిలింఫేర్ అవార్డ్, నంది అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా వచ్చాయి. నక్సలైట్స్ అండ్ పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో అల్లరి నరేష్ గారికి బుల్లెట్ తగిలి చచ్చిపోతారు. నరేష్ గారి క్యారెక్టర్ చనిపోకపోతే బాగుండేవు అని నాకు ప్రతిసారి అనిపిస్తుంది ఈ మూవీ చూస్తున్నప్పుడల్లా. ఈ సీనుగాడి సీన్ అయిపోయింది బాసు అని అన్నప్పుడు నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది. అల్లరి నరేష్ గారి నటనకు అవార్డ్స్ అన్నీ దాసోహం అయ్యాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. డెత్ ఫాలోడ్ బై చిన్న సాంగ్, ఏ తల్లి కన్నా అదిరో ఏ ఊరు మహారాజువో. రావు రమేష్ గారి డైలాగ్, తప్పులు అందరూ చేస్తారు కానీ త్యాగాలు మాత్రం కొందరే చేయగలరు. అసలు చాలా పవర్ఫుల్ సీన్ ఇదైతే. నెక్స్ట్ హానరబుల్ మెన్షన్ వచ్చేసి బ్రహ్మానందం గారి డెత్ ఇన్ శత్రువు మూవీ. అర్రే ఒక్క నిమిషం, ఇంకా వీడియో అయిపోలేదు. వెళ్ళే ముందు ఒక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఎలా అనిపించింది ఈ లిస్ట్? కమెంట్ చేయండి మీ ఫేవరెట్ కమెడియన్ డెత్ సీన్స్ ఏంటిదో. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫోక్స్. See you in the next video.